నాన్న చూడరా మన్ని క్రిప్తున్నాడు. ఓకే గైస్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము మినీ బ్లాగ్ చేయాలని అనుకుంటున్నాము. ఈవినింగ్ టు నైట్ అనమాట. అయితే మా చిన్నోడు ఇంకా పడుకోలేదు, ఇప్పుడు పడుకోబెట్టను. అలా అయితే నైట్ ఫాస్ట్గా పడుకుంటాడు అనమాట. అండ్ మా పెద్దోడు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడు స్కూల్ 3:30కి అయిపోతుంది. స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా వెంటనే పడుకుని పోయాడు అనమాట. అంటే వెంటనే స్నానం చేయించేస్తాను. స్కూల్ నుంచి రాగానే స్నానం చేయించేసాక 2 సున్నుండలు తిన్నాడు. 2 సున్నుండలు తిని చక్కగా బొజ్జుని పోయాడు అనమాట. ఇప్పుడు వాడిని ఇంకో 1 అవర్లో లేపకపోతే మళ్ళీ నైట్ పడుకోడు. 1 అవర్లో లేపేసి వాడికి హోంవర్క్ చేయించాలి. అండ్ ఈయనైతే ఇప్పుడు పడుకోబెడితే ఈయన కూడా మళ్ళీ నైట్ పడుకోవడం అనమాట ఫాస్ట్గా. ఈయనకి కూడా ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసేసి పెట్టేసి 8 కల్లా పడుకోబెట్టాలి. మేము కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మా వీడియో ఫుల్గా చూడండి. నాకు తెలిసి ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది. ముందు మా చిన్నడు వాడు కళ్ళు లైట్గా వాచినాయి అనమాట. నేను ఇంట్లో పొగేసాను, సో దానివల్ల అయితే వాడి కళ్ళు కొంచెం ఇరిటేట్ అయినట్టున్నాయి, కొంచెం వాచినాయి. చార్విక్ పడుకున్నాడు కదా అని చెప్పేసి చిన్న ఎడిట్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాను ఈ లోపు. తర్వాత గుర్తొచ్చింది, డిమార్ట్లో నిన్న తీసుకున్న ఐటమ్స్ పక్కనే పెట్టేశాను. మర్చిపోయాను, అసలు గుర్తులేదు. నార్మల్గా ఎప్పుడప్పుడే తీసేస్తాను కానీ అసలు గుర్తులేదు అనమాట. రోజు ఇంక టైర్డ్ అయిపోయాను. ఇంక ఇప్పుడు చూసేసరికి అవి మళ్ళీ వెంటనే తీసేస్తున్నాను అనమాట. ఇంట్లో కొంచెం కిరాణా లాంటివి ఉంటే తెచ్చుకున్నాను, కిరాణా సామాన్లు. అండ్ నేను మ్యాక్సిమం అంత ఫాస్ట్గా డెక్కర్ ఐటమ్స్కి వెళ్ళను. హోమ్ డెక్కర్ కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మన గోల్స్ వేరు. అవి అన్నీ సెట్ అయిపోయాక అట్లాంటివి కొనుక్కోవచ్చులే అని ఇప్పుడు మామూలుగా అసలు చిల్లరగా కూడా నేను అలాంటివి తీయను అనమాట. అండ్ ఇవి సర్దుతుంటే మర్చిపోయాను, చార్విక్ గడు కిండర్ జాయ్ దొరికేసింది. దాంట్లో ఆయనకి వెంటనే ఆ బొమ్మను అయితే ఇప్పుడు అటాచ్ చేసేయమని చెప్పాడు. ఇంకా అటాచ్ చేసేసి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, చిన్నుడు ఎన్నిసార్లు నోట్లో పెడుతున్నాడు, నేను ఎన్నిసార్లు తీస్తున్నానో అసలు నేను ఆ వీడియో చూసే వరకు తెలియలేదు నాకు. ఇంత ఎడిట్ చేస్తుంటే అర్థమవుతుంది ఎన్ని నోట్లో పెడుతున్నాడు. అసలు కింద ఏమీ ఉండకూడదండి బాబు, చిన్నది ఉన్నా కూడా నోట్లో పెట్టేస్తాడు. నేను అవి లాగుతూ ఉంటున్నాను అనమాట ఒక పక్క నుంచి. అండ్ ఈ లోపు అయితే అమ్మ కాల్ చేసింది. తర్వాత గుర్తొచ్చింది, మా అమ్మ కాల్ చేసే వరకు నాకు గుర్తులేదనమాట. అసలు మేము ఈరోజు షాప్కి వెళ్ళాలనుకుంటున్నాము చార్విక్కి డ్రెస్సెస్ కోసం. అమ్మ ఈసారి వాడికి గిఫ్ట్ ఏం తీసుకోను, డ్రెస్సెస్ తీసుకుంటానని చెప్పింది. లాస్ట్ ఇయర్ అయితే తనకి చార్విక్ గడిది ఫోటో ఫ్రేమ్ చేయించింది అనమాట, చిన్నప్పుడు పిక్స్ అన్నీ. ఈసారి డ్రెస్ తీసుకుంటాను, నేను గిఫ్ట్ ఏం తీసుకోను అంది. సో సరే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా నేను ఒకవైపు నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని సర్దుతున్నాను అనమాట. ఒకవైపు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను చిన్నోడికి ఫుడ్. అదిని ఎలాగైనా ఈటికల్లా నేను ఇంట్లో ఉండాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే నేను పనులు చేసేసుకున్నాను. అలానే ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మేము ఇంటికి కూడా ఫాస్ట్గా వచ్చేస్తే అంతే చాలు. అండ్ నేను కూడా ఫాస్ట్గానే షాపింగ్ చేస్తాను, అంత ఎక్కువ టైం తీసుకోను. అండ్ ఈరోజు మర్చిపోయాను, బేబీ క్యారియర్ వేసుకున్నాను కాబట్టి వీడియో కొంచెం తీయగలిగాను బైక్ మీద వెళ్తున్నప్పుడు. అలానే డైపర్ ప్యాక్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. వీళ్ళు ఏ హడావుడి చేసినా నాకు అది ఎమర్జెన్సీ అన్నట్టు డైపర్ బ్యాగ్లు, డైపర్స్, కొంచెం ఎక్స్ట్రా క్లాత్స్ అండ్ వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇవన్నీ క్యారీ చేస్తానన్నమాట వాళ్ళ ఫుడ్ అదిని. అండ్ ఇక్కడ నేను ఓన్లీ చార్విక్ బట్టల పని మీదే వచ్చాం కాబట్టి ఆ పని చూసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడ మేమేమి పెద్ద షాప్స్కి వెళ్ళాము. మాకు యాక్చువల్గా మనం ఏంటంటే ఒక ఐటెం మీద వచ్చి మనం తిరిగినప్పుడు ఎక్కడ బాగుంటాయి నార్మల్ షాప్స్లో కూడా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి ఎక్కువ తిరిగినప్పుడు. సో ఇక్కడ అలానే పిల్లల క్లోతింగ్ కూడా బాగుంటుంది అనమాట, మెన్స్ వేర్ ఇంకా పిల్లలవి. సో వెంటనే సెలెక్ట్ చేసేసాము, అయిపోయింది కూడా, చాలా ఫాస్ట్గానే అయ్యింది. అండ్ నెక్స్ట్ వాడి షూస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇవి మేము వాడికి తీసుకున్నవి. అండ్ పిల్లలకి వచ్చేసి కనిపించవు కానీ కొంచెం గట్టిగానే అవుతాయి కాస్ట్ వచ్చేసి, కానీ వేస్తే చాలా క్యూట్గా ఉంటారు. అవి కూడా వాడికి చాలా బాగా సెట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ బేబీ క్యారియర్ వచ్చేసి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మనం హిప్ క్యారియర్లో కూడా యూస్ చేసుకోవచ్చు.
యాజ్ వెల్ యాజ్ ఇలా కూడా మొత్తం బేబీ క్యారియర్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఉన్న టైం ఆ సిచ్యువేషన్ బట్టి. అండ్ ఇక్కడ చార్విక్ని సైలెంట్ చేయడానికి కాసేపు అయితే కోకోమిలన్ పెట్టేసి ఇచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు అయితే మేము వాడి షూస్కి వెళ్తున్నాము. ఇంకా షూస్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ మెయిన్ రోడ్లో చూసారా తక్కువ జనం ఉన్నారు, అంత లేరు. ఎందుకంటే ఆషాఢం కూడా అయిపోయింది కదా, కొంచెం రోడ్లన్నీ ఖాళీ అన్నమాట. ఇప్పుడు వదిలేరు షాపుల్ని ఆడోళ్ళు. ఇంకా ఆ రోడ్డు మీద అదేంటో కానీ పిల్లలు బయటికి వెళ్తే మాత్రం చాలా గట్టిగా అరుస్తూ నవ్వేస్తారండి. వాళ్ళకి అంత యాక్టివ్నెస్ ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. ఇది రాజమండ్రి మెయిన్ రోడ్లో మోచై వీధి అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ షాప్సే ఉంటాయి మ్యాక్సిమమ్. హాయ్ గాయ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో ఇంటికైతే వచ్చేసాము. షాపింగ్ కూడా బాగానే జరిగింది, ఇద్దరు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. మా బాధ్య చూడండి ఎలా నవ్వుతున్నాడు. మా బాధ్య బాగా ఎంజాయ్ చేసాడు. సో తప్పకుండా ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మేము అంతగా ఎక్కువ షాపింగ్ దగ్గర అయితే టైం స్పెండ్ చేయము. నేను అంత 10 షాపులు 11 షాపులు తిరిగే రకం అయితే అస్సలు కాదు. ఒక ఐటెం అనుకున్నామా వెళ్ళేమో వచ్చామో అంతవరకు అనమాట. ఇంకా అంతకు మించి అయితే అసలు అక్కడ టైం స్పెండ్ చేయను. సో చార్విక్ బర్త్డే కోసం అయితే డ్రెస్సెస్కి వెళ్ళాం కదా, ఇంకా అది కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము అంతే అనమాట. ఇంకా వాళ్ళకి ఇద్దరికి ఫుడ్ పెట్టేసి మేము ఫుడ్ తినేసాము. సో ఇంకా కొంచెం ఎడిటింగ్ అయితే ఉంది, అదైతే చేసుకొని పడుకోవడమే. సో దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe to my channel and tap the bell icon for more notifications. Bye bye, sweet dreams, good night.